మెంతి ఆకు మొలకల కూర వినడానికి కొత్తగా ఉన్న టేస్టులో బెస్ట్ అనిపిస్తుంది. ఇది చాలా హెల్దీ కూడా. మొలకెత్తిన పెసర్లతో కలిపి వండే ఈ కూర డయాబెటిస్ తో బాధపడేవారికి, హెల్దీ డైట్ కోరుకునేవారికి మంచి ఆప్షన్. తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోగలిగే ఈ మెంతి ఆకు మొలకల కూర ఎలా వండాలో చూసేయండి. మెంతాకు మొలకల కూర తయారీకి కావలసిన పదార్థాలు: మెంతాకులు 1 కప్పు, మొలకెత్తిన పెసర్లు 1 కప్పు, నూనె 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 3 లేదా 4 సన్నగా తరిగినవి, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4 నుంచి 5, టమాటా ముక్కలు 1 చిన్న కప్పు, కారం పొడి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా. మెంతాకు మొలకల కూర తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తరువాత అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మగ్గించుకోవాలి. ఇవన్నీ కాస్త వేగిన తరువాత ఇందులోకి చిన్నగా తరిగిన మెంతి ఆకు వేసి కాస్త మెత్తబడే వరకు మగ్గించాలి. మెంతాకు మగ్గిన తరువాత అందులో మొలకెత్తిన పెసర్లు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాసేపు నూనెలో వేగిన తరువాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కారం పొడి, పసుపుతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాల నుంచి 8 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా కూర చక్కగా ఉడికిన తరువాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మెంతాకు మొలకల కూర రెడీ అయినట్టే. ఇది వేడివేడి అన్నం లేదా రోటీలు రెండింటికి బాగుంటుంది.